ఆ తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆసక్తి, అభిరుచితో పిల్లలకి సంగీతంలో శిక్షణ ఇప్పించారు. దాంతో ఏకంగా 6 ఏళ్ల వయసులోనే అద్భుతంగా పాడుతూ ప్రశంసలు అందుకుంటున్నటువంటి చిన్నారి మనతో ఉంది. ఆద్రిక అయ్యప్ప పాటని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేయడం జరిగింది. ఆ పాపకు సంబంధించిన ఓ పాట పాడిద్దాం. ఏంటి అసలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏం పేరమ్మ నీ పేరు? అద్రిక. ఏం పాట పాడినావు? హరివరాసన. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు సంగీతం? 8 months. ఒక పాట పాడతావా? శరణమైతనం స్వామి శక్తి మానసం భరణలోలుపం స్వామి నర్తనాలసం అరుణ కీర్తనం స్వామి శక్తి మానసం భరణలోలుపం స్వామి నర్తనాలసం అరుణ బాసురం స్వామి భూతనాయకం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే సత్యకం స్వామి ప్రాణనాయకం ప్రణతకల్పకం స్వామి సుప్రభాంచితం ప్రణవమందిరం స్వామి కీర్తనప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శివరాసనం స్వామి విశ్వమోహనం హరిదదీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం స్వామి నిత్యనర్దనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప 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 స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. చూశారు కదా, స్వామి శరణమయ్యప్ప అంటూ తనదైన స్టైల్లో ఆలపించడం జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా ప్రశంసలు అందుకున్నటువంటి ఆ పాప భవిష్యత్తులో మరింతగా రాణించాలని మనం కోరుదాం. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. అమ్మ, మీరు ఎప్పటి నుంచి వారిని పంపిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు? 8 months అవుతుంది సార్. ఏంటి అసలు ఎందుకు ఆ చిన్నారిని సంగీతానికి పంపడం జరిగింది? ఎట్లా మీ interest? అది నాకున్న ఇంట్రెస్ట్ వల్ల ఆమె పంపించడం జరిగింది. దీనికి కారణం సార్ తన వల్లే. ఆమె 1 hour క్లాస్లో 1 hour అంజలి. ఎట్లా అనిపిస్తున్నది పాప ఇంత చిన్న వయసులోనే ఒక ఆల్బమ్ రిలీజ్ చేసింది, అయ్యప్ప భక్తి పాట పాడింది, ఏమనిపిస్తున్నది మీరు? సార్ ఓకే, మీరేమంటారు? నాకు చాలా సంతోషంగా ఉంది కంటిన్యూ సార్. చేస్తారు? చేస్తాం సార్. బాగా అనిపిస్తుంది. సార్. తండ్రి ఉన్నారు. మీ పేరేంటి, ఏం చేస్తారు మీరు? భరత్ అండి. ఓకే, నేను టైల్ షాప్లో వర్క్ చేస్తూ ఉంటా. మా పాపను చాలా హ్యాపీ అండి. సార్ కొంచెం ఇంప్రూవ్ చేసేట్లా మాకు కూడా పాడిపిద్దాం, ఆల్బమ్ తీద్దాం అనేటటువంటి మేము క్లియర్ చేసుకున్నాం సార్. మాకు చాలా సంతోషంగా ఉంది. పాప కూడా ఆసక్తిగా ఉంది సార్. చాలా ఇంట్రెస్ట్గా ఉన్నది. తనకి ఇష్టమైన పాట ఏదైతే చేయాలనుకుంటుందో తన పాటనే ఇష్టపరంగా చేసుకుందండి. నాకు ఇష్టమైన పాటని తను పాడింది. అయ్యప్ప భక్తులా? అవునండి. వాళ్ళు ఎన్నిసార్లు వేసుకున్నారు? 13 సార్లు వేసుకున్నాడు. సో హ్యాపీ అండి. ఎస్. తండ్రి ఏమో అయ్యప్ప భక్తులు, తల్లి ఏమో సంగీతం అంటే ఇష్టము. తల్లి సంగీతానికి ఆసక్తిగా సంగీతం నేర్చుకుంటూనే తండ్రి యొక్క భక్తి భావాన్ని తన యొక్క గానామృతంతో అందించడం జరిగింది. మ్యూజిక్ టీచర్ ఉన్నారు, వారి గురువు ఉన్నారు. మీ పేరేంటి, మీరు ఎంతకాలం నుంచి శిక్షణ ఇస్తున్నారు, ఏం పాటలు నేర్పుతారు పిల్లలకి, ఎట్లా చూడవచ్చు? నేను వచ్చేసి నా పేరు విజయ్ కుమార్. నేను స్వరోదయ మ్యూజిక్ అకాడమీని ఇక్కడ 2021 సంవత్సరంలో కరీంనగర్లో స్థాపించడం జరిగింది. సో ఇక్కడున్న చిన్నారులకు ఏదైతే క్లాసికల్ కర్ణాటిక్ మ్యూజిక్ బేసిక్స్ కావచ్చు, లేదంటే ప్రొఫెషనల్గా వాళ్ళకు అన్నమయ్య కీర్తనలు కావచ్చు, డివోషనల్ సాంగ్స్ కావచ్చు, సినిమాలలో ఆసక్తి ఉన్న వాళ్ళకు సినిమాకు సంబంధించిన ఏదైతే పాడదాతీయ అలాంటి ప్రోగ్రామ్స్ ప్రిపేర్ చేయించడం కూడా జరుగుతుంది. అంటే మీరు ఎంతకాలం నుంచి ఇట్లా శిక్షణ ఇస్తున్నారు సంగీతంలో, మీరెక్కడ నేర్చుకున్నారు? ఎస్, నేను పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం మరియు హైదరాబాద్లో మంతా శ్రీనివాస్ గారి దగ్గర నేను సంగీతం కర్ణాటక మ్యూజిక్లో డిగ్రీ పొందడం జరిగింది.
సో ఇక్కడ 6 సంవత్సరాల నుంచి దాదాపు నేను సంగీతం నేర్పించడం జరుగుతుంది. సో పిల్లలందరూ కూడా బాగా నేర్చుకుంటున్నారు. మనది ఖమ్మం దగ్గర క్లాస్ స్వరోదయ మ్యూజిక్ అకాడమీ ఉంటుంది. పాప పర్ఫార్మెన్స్ ఎట్లా చూడొచ్చు? ఇంతకుముందే కొద్దిసేపటి క్రితమే ఒకటి ఆల్బమ్ కూడా రిలీజ్ అయింది. పాప యాక్చువల్గా భగవంతుడు ఇచ్చిన తనకు ఒక గొప్ప గిఫ్ట్ ఏంటంటే తన గొంతు. మనం జనరల్గా మన తెలుగు ఫ్లేవర్ గొంతు వేరు, కేరళ ఫ్లేవర్ మలయాళం గొంతుల ఫ్లేవర్ తన గొంతులో ఉండడాన్ని నేను ఎప్పుడో గమనించాను. దానికి తగ్గట్టే వాళ్ళు ఆ పాట ఎంచుకోవడం, ఆ కేరళ ఫ్లేవర్కి తగ్గట్టు ఆ పాట ఎంచుకోవడం, వాళ్ళ డాడీ కూడా భక్తుడు అవ్వడం, ఇదంతా దైవ నిర్ణయం అని నేను ఫీల్ అవుతున్నా. సో తను కూడా ఆ పాట పాడడం, మనం ఆ పాటని ఒక 3-4 నెలల నుంచి తనకు నేర్పించడం జరుగుతుంది. సో తనకు గాడ్ గిఫ్ట్ ఉంది, ఎప్పటికైనా తను పెద్ద సింగర్ అవుతుందని నేను నమ్ముతున్నాను. మీరు ఒక పాట పాడండి, అన్నమయ్య కీర్తనలు అన్నారు కదా, భక్తి బాగుంది. రైట్. సరి మ పని సా సని ప మరి సా క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. థ్యాంక్ యూ. పిల్లలందరూ కర్ణాటక మ్యూజిక్ పట్ల ఆసక్తిగా నేర్చుకుంటున్నారా? ఎంతమంది పిల్లలకి శిక్షణ ఇస్తున్నారు మీరు ఇప్పుడు? తప్పకుండా వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భక్తి పాటలు అంటే కొంచెం ఫస్ట్ బోరింగ్ ఉంటుంది, కానీ వాటి లోపల ఉన్న ఆ మజా, ఆ మ్యాజిక్ అనేది ఏదైతే, ఆ మెలోడీ ఏదైతే వాళ్ళ హృదయాలను తాకుతుందో, స్టార్టింగ్లో ఆసక్తి లేకుండా ఒక నెల రోజులు, ఒక 20 రోజులు ప్రయాణం చేయగానే ఇవి తప్ప వేరే పాటలు పాడనంత లెవెల్లో వాళ్ళు ఆసక్తి చూపుతారు. పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ లేకపోవడం అనేది మనం అలవాటు చేసే విధానాల బట్టి ఉంటుంది. అందుకే మన దగ్గర ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, దేని మీద నేర్పిస్తారు? ఇన్స్ట్రుమెంట్స్ అంటే పియానో ఒకటే ప్రస్తుతానికి నేర్పిస్తున్నా, వేరే గిటార్ ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. చూశారు కదా, ఆ పాప ఆసక్తిని గమనించి మాస్టర్ తనదైన స్టైల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు ఖచ్చితమైన క్రమశిక్షణతో శిక్షణ ఇచ్చు మ్యూజిక్లో ఎవరైతే చాలా ఆసక్తి ఉంటుందో వాళ్ళందరినీ తీర్చిదిద్దుతున్నారు. ఆ తల్లిదండ్రులు, మాస్టరు కృషి మేరకి ఈ చిన్నారి గానామృతము మరింత ప్రసిద్ధి చెందాలని మనము కోరుకుందాం. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.